ఆసియా కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి అంతర్జాతీయ వార్తల్లోకెక్కారు. విదేశాల్లో వ్యాపారాలు జోరుగా చేస్తున్న అంబానీ పెద్ద పెద్ద డీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కూడా ఇల్లు, ఆఫీసులుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అంబానీ అమెరికాలో బిగ్ బంగ్లాని తన ఆస్తుల ఖాతాలోకి వేసుకున్నారు. న్యూయార్క్ ట్రైబెకా ప్రాంతంలో మరో పెద్ద భవంతిని సొంతం చేసుకున్నారు. ఈ అత్యంత విలాసవంతమైన బిల్డింగ్ కోసం ఏకంగా $17.4 మిలియన్, అంటే మన కరెన్సీలో 153 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఈ విషయాన్ని రియల్ డీల్ లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించింది. అయితే ఇటీవల విదేశాల్లోనూ అంబానీ పెద్ద పెద్ద డీల్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కూడా ఇల్లు, ఆఫీసులుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో సింగపూర్లో భారీ బడ్జెట్తో ఒక ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు వార్తలొచ్చాయి. తర్వాత అమెరికా, లండన్, దుబాయ్లోనూ భారీ బంగ్లాలు కొనుగోలు చేశారని పలు అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలొచ్చాయి. ఇక ముందు నుంచి కూడా విదేశాల్లో అత్యంత విలువైన ఆస్తుల్ని కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇక మాన్హటన్లో హడ్సన్ నదికి ఎదురుగా ఉన్న విల్లాని 2023లో ఆగస్టులో అంబానీ విక్రయించారు. దీని విలువ దాదాపు $9 మిలియన్ పైనే ఉంటుంది. దీన్ని అమ్మేసిన 2 ఏళ్లకు ఇప్పుడు అమెరికాలో మరో భవంతిని కొనుగోలు చేయడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికా సబ్సిడరీ దీన్ని కొనుగోలు చేసింది. అప్పట్లో టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో $20 మిలియన్ కొని విలాస నివాస గృహంగా మార్చాలని ప్లాన్ చేశారు. కానీ అది కాలేకపోయింది. దీంతో 2021లో దాన్ని $25 మిలియన్ ఈ భవంతిని విక్రయానికి పెట్టారాయన. అయితే ఇప్పుడు అంతకంటే తక్కువ ధరకే అంబానీ ఈ బిల్డింగ్ను కొనేశారు. ఈ విలాసవంతమైన బిల్డింగ్లో డబుల్ హైట్ లివింగ్ రూమ్, బార్తో కలిసి ఉండేలా డైనింగ్ రూమ్, NBA సైజ్డ్ బాస్కెట్బాల్ కోర్ట్తో పాటు ఇంకెన్నో ఉన్నాయి. 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 బెడ్రూమ్స్తో మెగా మ్యాన్షన్, 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అవుట్డోర్ స్పేస్, హాఫ్ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ ఈ బిల్డింగ్లో ఉన్నాయి. ఇక 8.73 లక్షల కోట్ల సంపదతో బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ముఖేష్ అంబానీ 18వ స్థానంలో ఉన్నారు. మన దేశంలో మాత్రం అంబానీ అపర కుబేరుడిగా మొదటి స్థానంలో చాలా కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నారు.